ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన విశ్రుడైన దేవా, నీకు స్తోత్రంలో నీకు వందనాలునైనా ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. మా హృదయములు మార్చుము, మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న వారికి ప్రభా, ప్రతి ఒక్కరికి నేను ప్రభా మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనలను ఈరోజు ఎలా ఉంచి ఉన్నాడంటే ఆయన కృప వల్లనే మాత్రమే మనం ఇలా ఉండగలుగుతున్నాం. ఆయన ఇచ్చిన వాత్సల్యమును, ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి ఇలా ఉండగలుగుతున్నాం. అదే దేవుని కృప లేకపోతే మనం ఏది కూడా చేయలేము. ఇలా దేవుడు ఏమని అంటున్నాడంటే, కీర్తనలు 23:3 చూద్దామండి ఒకసారి. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందు. ఏంటదండి? ఏ అపాయమునకు కూడా నేను భయపడను. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మనం ఏ చీకటిలో వెళ్ళినా వెలుగులో వెళ్ళినా కూడా దేవుని కాపుదల ఉంటే మనము క్షేమంగానే చేరతాం తప్ప. కానీ మనం దేవుని కృప లేకపోతే ఏమవుతుందో కూడా ఎవరికి తెలియదు. నీవు నమ్మి నీవు నమ్మిన దేవుడు నీకు తోడై ఉంటాడు. నమ్మకంతో ప్రార్థన చెయ్యి, ప్రభువు నీ కార్యములన్నీ కూడా సఫలము చేస్తానని చెప్పుచున్నాడు. మనం ఎలా చేయాలి? మన కార్యములన్నీ కూడా నమ్మకముతో చేస్తే ప్రార్థన మన కార్యములన్నీ కూడా సఫలము చేస్తానని చెప్పుచున్నాడు. యెషయా 54:8 ఒకసారి చూద్దాం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును, సియోను భవిష్యత్ వ్యభ్యాసంలో పొందబోవు మహిమను గూర్చి. ఏంటదండి? మనము నిత్యమైన కృపతో దేవుని వాత్సల్యము మనపైన చూపుచున్నాడు. నిత్యమైన కృప దేవుని వాత్సల్యము మనపైన ఉంటే మన పాపములను క్షమింపబడతాయి. మనము చేసిన తప్పిదములు కూడా దేవుని కృప మనపైన ఉంటాయి. నీ కృప నాకు తోడై ఉంటే ఎంతో మేలని చెప్పుచున్నాడు. నీ కృప నాకు తోడై ఉంటే దేవుడు వాగ్దానం చేస్తూ ఈ మాట ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుడు నీకు వాత్సల్యమును చూపితే దేవుడు జరగబోయే కార్యములు చాలా ఉంటాయి. దేవుడు చేసే దేవుని వాత్సల్యము మనపైన ఉంటే కార్యములు చాలా ఉంటాయి. మనం ఎలాంటి వాత్సల్యమును పొందుచున్నామనేది చూసుకుందాం. యెషయా 1:18 చూద్దామండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లని వగును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. ఎలా ఉంటాయండి మన పాపములు? ఏమంటున్నాడంటే యెహోవా సెలవిచ్చుచున్నాడు, రండి మీ పాపములు వివాదమును తీర్చుకుందుము. మీ పాపములు ఎర్రని రక్తము వలె ఉంటే తెల్లని వస్త్రము వలె చేస్తానంటున్నాడు. హిమము కంటే తెల్లగా చేస్తానంటున్నాడు. మనం ఎన్నో పాపములు చేసి ఉన్నాం, ఎన్నో దోషములు చేస్తున్నాం. అవన్నిటిని కూడా క్షమించి మనకి మారు మనసు దయచేసి ఆయన వాత్సల్యత మనపైన చూపుతానని చెప్పుచున్నాడు. ఆయన వాత్సల్యము మన పైన ఉంటే దేవుని కృప, దేవుని కాపుదల ప్రతీది కూడా మనకి తోడై ఉంటుంది. ఎప్పుడు దేవుని వాత్సల్యము మనపైన, మన పాపములను క్షమింపబడతాయి, మన దోషములను కూడా క్షమింపబడతాయి. లోక 1:79 చూద్దామండి. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుచుదువు. పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించును. చీకటిలో మచ్చరములను గూర్చు వారికి వెలుగిచ్చుటకై మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయము దర్శనము అనుగ్రహించును. ఎలా అండి? వెలుగును, మహావాత్సల్యమును బట్టి పైనుండి మనకు మహా సూర్యోదయమును, మహా వెలుగును మనకి ప్రకాశిస్తానని చెప్పుచున్నాడు. ప్రకాశింపబోచున్నాడని యేసుక్రీస్తు వారు స్వయంగా మన పాపములను, మన మార్గములను సిద్ధపరుస్తున్నాడు. మన పాదములకు సమాధాన మార్గములు చూపుచున్నాడు. చీకటిలో మరణ ఛాయలలో ఉన్నను కూడా ఆయన ఏం చేస్తానంటే ఆయన వాత్సల్యమును చూపుతానంటున్నాడు. ఆయన మార్గమును మనకి బోధిస్తానంటున్నాడు. ఆయన మనపైన వాత్సల్యమును, కృపను దేవుడు మనకి కనుపరుస్తానని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు దేవుని వాత్సల్యము, కృప ఉంటే మనపైన, దేవుని కాపుదల ఉంటే మనకి ఎంతో మేలు. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవునికి
మనం దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకుంటున్నామా, మన పశ్చాత్తాపమును కలిగి ఉంటున్నామా, దేవుడంటే భయం లేకను, దేవుడంటే భక్తి లేక ఉంటున్నాం మనం. అలా కాకుండా ఎలా ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం నిత్యము కూడా మనం ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి కొనియాడబడేవారిగా ఉంటే ప్రతి ఒక్కరి ఇంటిలోని శాంతిని సమాధానమును కలుగుతాయి. కీర్తనలు 79:8 చూద్దామండి. నేను బహుగా కృంగి ఉన్నాను, నా పూర్వీకుల దోషముల జ్ఞాపకము చేసుకుని నీవు మా మీద కోపము నుండకము, నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదుర్కొన నిమ్ము. ఏంటదని దేవుని వాత్సల్యం. మనం చేసిన పాపములు, మనం చేసిన తప్పులు, మన పూర్వీకులు కానీ మనము కానీ చేసిన పాపములు దోషములను కూడా వాటినన్నిటిని కూడా దేవుడు కోపం ఆయన మనసులో ఉంచుకుంటే ఏం చేస్తారు? మనమైతే ఏం చేస్తాము? పలానా రోజున పలానా వాడు ఇది చేశాడురా, వాడి మీద నేను కక్ష పెంచుకోవాలి, వాడి మీద నేను ఎలా ఏదైనా సరే పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాం. ఈ రోజుల్లో కూడా అవే వాటి వల్లనే ప్రతి ఒక్కరును కూడా దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. ద్వేషాలు, అసూయలు, రాగభావములు ఇవన్నీ కూడా మనసులో ఉంచుకుని వీటి వల్లనే దేవుడిచ్చిన మహిమను పొందలేకపోతున్నారు. దేవునిచ్చిన దీవెనలను వారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చే మహిమను మనం పొందుకునేవారుగా ఉండాలి. దేవుడిచ్చే ఆశీర్వాదములు మనం పొందుకునేవారుగా ఉండాలి. కానీ మనము దేవుని కృప మనపైన, వాత్సల్యమును మనపైన ఉంటే దేవుడిస్తే ఒక్క నిమిషంలో, ఒక్క రెప్పపాటులో మనము బాగుపడతాం. కానీ దేవుని కృప వాత్సల్యమును మనపైన ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు కొనియాడబడేవారుగా ఉండాలి, దేవునిని స్తుతించేవారుగా ఉండాలి. దేవునిని మనం ఎప్పుడునూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం కొనియాడబడేవారిగానే ఉండాలి. అంతేగాని మన దేవుడు ఉన్నాళ్లే, దేవుడిని మనం ప్రార్థిస్తున్నాం కానీ దేవుడు నాకు ఏ మేలు చేయలేదు, మనకు మేలు చేయట్లేదు అని అంటే మనలో ఏదో లోపం ఉన్నట్టు. మనము దేవునికి దగ్గరగా లేమేమో. ఒక్కసారి మనం దేవుడిని నిందిస్తున్నాం కానీ మన హృదయంలో ఏమున్నది, మనం ఎలా ఉంటున్నాము, మన ప్రవర్తన ఎలా ఉంటుందని ఎప్పుడైనా సరే ఆలోచించుకుంటున్నామా? ఎప్పుడైనా సరే మన హృదయ ఆలోచన ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటున్నామని ఎప్పుడైనా సరే మనం ఆలోచించుకుంటున్నామా? లేదు కదా. ఒక్కసారి దేవుడు నాకు ఈ కార్యం చేయలేదు, ఎందును బట్టి చేయలేదు, నేను దేవుడికి సరైన అవకాశం ఇవ్వటం లేదా, లేకపోతే దేవుని యందు నేను ఏది కూడా చేయట్లేదా అనేది ఒక్కసారి మన హృదయంలో మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఒక్కసారి మనలో మనము గ్రహించుకుంటున్నామా? ఎప్పుడైనా సరే నీవేంటి నేనేంటి ప్రతి ఒక్కరం కూడా దేవుడు చేసే మేలును మనం పొందుకునేవారుగా ఉంటున్నాం. దేవుడిచ్చే అనుగ్రహము, దేవుడిచ్చే కృప మనపైన ఉన్నంతసేపు కూడా ఏ శాతాను శోధనుడు ఏది వచ్చినను కూడా మన దరికి రానివ్వదు. దేవుని కృప మనపైన ఉంటే, దేవుడు వాత్సల్యమును మనపైన ఉంటే ప్రతిదీని కూడా సాధ్యమే అవుతుంది. ప్రతి ఒక్కటిని కూడా మన గాఢంధకారపు లోయలలో ఉన్నను కూడా దేవుడు కాచి కాపాడుతాడు. ఆయన కార్యములు మనము కార్యములు చేయాలని తలపెట్టినప్పుడు దేవుడు మన పట్ల ఉండి ఆయన మన కార్యములను చేస్తాడు. ఆయన వాత్సల్యమును చూపేవాడు కానీ వాత్సల్యత తోసివేసేవాడు కాదు. ఆయన మనపైన మహిమను కుమ్మరిస్తానని చెప్పుచున్నాం. అవి పొందుకునేవారు దేవుని వాగ్దానం చేస్తున్నాడు, మనకి సెలవిస్తున్నాడు. ఏమని? మీరు చేయబోయే ప్రతి పని యందును కూడా నేను తోడై ఉంటాను, మోషేకు తోడై ఉండినట్లు మీకును కూడా నేను తోడై ఉంటానని అంటున్నాడు. ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనపైన, ఆయన వాత్సల్యము మనపైన ఉన్నది. మనం ఏం చేయాలంటే మనము ప్రతిదీ కూడా దేవునితో వాత్సల్యము మహోన్నతమైనది. దేవునితో వాత్సల్యం అంటే ఎలాంటిది? మహోన్నతమైనది, పొందవలసినది. శిక్షను తొలగించుటకు నివాసము నిస్సహాయముతో లేక బాధతోను గాఢంధకారమైన దయను చూపుతాడు దేవుడు మనపైన. ఎలాగ వాత్సల్యము చూపుతాడు? ఆయన గాఢంధకారము బాధలో ఉన్నా కూడా ఆయన గాఢమైన కృప మనపైన చూపుతాడు. నీవు పశ్చాత్తాప పడినప్పుడు, దేవుని చుట్టూ దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు ఏం చేస్తాడు? ఆయన వాత్సల్యము మనకును మన బిడ్డలకు కూడా ఆయన వాత్సల్యము చూపుతానంటున్నాడు. నీ ఎడల చూపిన మహోన్నతమైన అనేకమైన కార్యములన్నీ కూడా చేస్తానని చెప్పుచున్నాడు. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల దేవుడు వాక్యమును సాత్వికంగా మనం పొందుకునేవారుగా ఉండాలి. అంతేగాని ఎన్నో ఆత్మలను దేవుడు రక్షించాడు, దెయ్యంలను వెళ్ళగొట్టాడు, గుడ్డి వారిని మూగవారిని కూడా బాగు చేసిన దేవుడు. మనకున్న శోధనలు వేదనలు కూడా తీసివేయడంటారా? ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఎప్పుడు దేవుని కృప, దేవుని వాత్సల్యము మనపైన ఉంటే ప్రతిదీని కూడా సాధ్యమే. మనం ఏం చేయాలంటే దేవుని యందు భయమును, భక్తిని, వినయమును కలిగి ఉండాలి. ఆయన వాత్సల్యము మనపైన ఎప్పుడును కూడా ఉంటుంది. ఆయన కృప మనకి సదాకాలము కూడా తోడై ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఈలోపు దేవుని ఎదుట మనము పాపములను ఒప్పుకొనాలి. మనం చేసిన పాపములను అవన్నీ ఒప్పుకుంటే దేవుడు హిమము కంటే తెల్లగా చేస్తానండి. మీ ఎర్రని పాపములు
హిమము కంటే తెల్లగాను చేస్తానని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు దేవుని ఎడల మనం ఇంకెంత వినయమును విధేయతను కలిగి ఉండాలి. ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. ఆయన వాత్సల్యము మనపైన ఎప్పుడునూ కూడా ఉండాలంటే దేవుని ఎదుట మనం పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అంతవరకు మనం ఎదురు చూడాలి. అంతవరకు కూడా దేవుని ఎడల మనం ఎలా ఉంటున్నాము, మన విధేయత ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుందని, మన నోరుని ఎంత కాచుకుంటున్నాము, మన ప్రవర్తనని మనం ఎంత మన స్వాధీనంలో ఉంచుకుంటున్నాం అనేది దేవుని ఎదుట మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆశీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ప్రభు నీకు వందనాలు నాయన. నాయన మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించిన ఆయన ప్రభ, ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యము కలిగిన వారిని ప్రభ, వారిని అందరినీ కూడా బాగు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభ, ఆ బిడ్డలను కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. నేను యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు నాయన ప్రభ, ఆ బిడ్డలను కూడా స్వస్థపరచు నాయన ప్రభ. ఆపరేషన్లో మీరుండి స్వస్థపరిచినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో నాయన ప్రభ శాంతిని సమాధానముని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. యేసయ్య నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. నీటి బుడగలాంటి జీవితములు నాయన ప్రభ, ఈ లోపు మేము మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రభ మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాము నాయన ప్రభ. నీ ఎడల భయమును భక్తిని కలిగి జీవించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మమ్మల్ని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ, ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని ప్రభ, వెధవరాలని దీవించమని అడుగుచున్నాం ప్రభ. నడు వయసులో ఉన్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. బీపీ షుగర్తో బాధపడుచున్నారు ప్రభ, వారు బీపీ షుగర్ కంట్రోల్లో ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఎవరెవరైతే ఏ వాహనములు అయితే నడుపుచున్నారో నాయన ప్రభ, వారి వాహనములతో ప్రభ సురక్షితంగా వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాం ప్రభ. ఎవరెవరైతే ప్రభ వారి చేతి పనులు చేయుచున్నారో ప్రభ, వారి చేతి పనులను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ నీ కనికరముని, నీ దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగం లేని వరకు ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులను, యవనరాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. బాలికలని, బాలింతలను కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ నీ దయను, నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మాకు తెలిసిన వారిని, తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో పనిచేసుకుని చుండగా ప్రభ వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. వారు వచ్చి చుండగా వెళ్ళిచుండగా వారి గృహాలకి క్షేమంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన నీకు స్తోత్రాలు ప్రభ. మెడికల్కి వెళ్ళిచుండగా వారు మెడికల్ అంతట్లోని తోడునేడుగా ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రభ చిన్న బిడ్డ నాయన ప్రభ అనారోగ్యంగా ఉన్నది నాయన ప్రభ, హాస్పిటల్లో పెట్టారట నాయన ప్రభ. ఆ బిడ్డని ప్రభ నీ పరిశుద్ధమైన హస్తము ఉంచమని అడుగుచున్నాను ప్రభ. నీ పరిశుద్ధమైన హస్తము ఉంచి వారిని బాగు చేయమని అడుగుచున్నాను ప్రభ. నీకు స్తోత్రము, వందనములు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభ. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. ఆ బిడ్డను స్వస్థపరిచి నాయన ప్రభ, ఆ బిడ్డను బాగు చేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభ. నీకు స్తోత్రాలు నాయన ప్రభ, నీకు వందనాలు నాయన ప్రభ. నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకున్న ప్రభ, బిడ్డను ముట్టి మా స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా నిధిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.